నాకు తెలియనప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు 5 సార్లు నేను మాలేసుకున్నా. విగ్రహారాధికుడు ఉన్నప్పుడు నేను 5 సార్లు మాలేసుకున్న 41 రోజు నియమనిష్టలతో ఉండేవాడిని. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోకంలో, మీరు నమ్ముతారో నమ్మరో ఏమని అనుకున్నా పర్వాలేదు చెప్తున్నాను, ఆ మాల తీసి నదిలో విసిరిన తర్వాత కిరాణా కొట్టు దగ్గరికి, పక్కన బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి వెంటనే పెట్టె సిగరెట్లు తీసుకునేవాడిని. ఎందుకంటే 41 రోజు దీన్ని ఆపాను అని. మళ్ళీ నేను మొదలుపెట్టి సంవత్సరం అంతా చేసేవాడిని నా ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ ఇట్లా టైంలో మాలేసుకున్నాను. ఇట్లా 5 సార్లు చేశాను నేను. ఇదిగో నా అరచేయి, మీకు వీడియోలో అయితే కనపడిద్ది, నా అరచేతిలో ఇదిగో చూడండి, కర్పూరం ముట్టించి కాల్చుకున్నాను. కర్పూరపు కణిక నేను మాలేసుకున్నప్పుడు మీకు నా వీడియోస్ మీకు నెట్లో ఉంటాయి, చూడొచ్చు. నా హ్యాండ్ కనపడినప్పుడు మీరు ఇక్కడ చూడండి. అంటే స్పూన్లు చెంచాలతో కాకుండా అరచేతిలో కర్పూరపు కణిక వేసుకొని ఇప్పు పెట్టుకొని కాల్చుకున్నాను నా చేతి. అంటే నా భక్తికి దేవుడు మెచ్చి ప్రసన్నం అవుతాడేమో, ప్రత్యక్షం అవుతాడేమో అన్నది ఒక పిచ్చి ప్రయత్నం అన్నమాట. అది నేను మృతుల కోసం చేసుకున్నట్లు. మృతులు కనపడలేదు కదా, సజీవుడు కదా కనపడేది. ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చా. 14 కూటాలకి వెళ్ళాలా, 14 వారాల చర్చికి వెళ్ళాలా, 14 ప్రసంగాలు నేను వెళ్ళా. 4 times, 4 సార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది. 5వసారి ఇలాంటి కూటమి ఏర్పాటు చేసి పిలిచారు. రండి, మీ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మానుభవంలోకి రావాలనుకున్నోళ్ళు, కదిలే దేవాలయంగా మారాలనుకున్నోళ్ళు రండి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ పాపాలు కడుగుతాడికి మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించండి. ఆ ముక్క వినబడింది, అయ్యా నేనున్నానయ్యా, నేను పొందుతానయ్యా అని నేను సిద్ధపడ్డాను. ఏ మాత్రం తడవ చేయకుండా పొందుకున్నా. నా లైఫ్ లో నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవిత గురిని, గమ్యాన్ని, గతిని మార్చి పడేసింది. ఒకవేళ నేను ఆ రోజు ఆ నిర్ణయం చేయకపోతే ఈ రోజు ఎట్టుండే ఉన్నా నాది. కానీ ఆ రోజు నేను తీసుకున్న ఆ నిర్ణయం నా లైఫ్ ని ఒక అద్భుతమైన మలుపు తిప్పింది. కాబట్టి నేను 41 days తో ఆగలేదు. నేను లైఫ్ లాంగ్ మాలేసుకున్నా. అయితే మాలే మెల్లో లేదులే, కానీ దీక్ష అయితే లైఫ్ లాంగ్. అది బాప్తిస్మం. క్రీస్తు కొరకు జీవించాలనుకుంటావా? నేను చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి తెలుసు. వావి వరుసలు తప్పి పాపం చేసినది, తాగింది, తిరిగింది, కొట్టింది, తిట్టింది, దొంగతనాలు చేసింది, మోసాలు చేసింది, దూషించింది, విచ్చలవిడిగా జీవించింది, వ్యభిచారాలు చేసి, ఎవ్వరి పాపాలు వాళ్ళకి తెలుసు. ఈరోజు దేవుని గ్రంథం, దేవుని వాక్యం, దేవుని ప్రేమ పిలుస్తుంది, రా నీ పాపాలను నా మీద వేసుకుంటాను, రా నా రక్తంతో నిన్ను కడుగుతాను, రా వద్దు, ఆ శాపం వద్దు, ఆ పాపం వద్దు, రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. వస్తావా? లేకపోతే నాకు సంబంధం లేదు.